అయ్యా పోయిన ఆదివారం నుంచి ఆదివారం మమ్మల్ని కాచి కాపాడిన దేవాన్ని లెక్కలకి వేలాది వందనం. అయ్యా వాక్కు ద్వారా మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అనగా నోరుని పూర్తిగా వాడుకోమని ప్రభా, అనగా ఇంకా అభిషేకించమని అగ్గి మండించమని ప్రార్థిస్తున్నాను. ఇంకా అనేక మంది ఈ మందిరానికి రావాలి ప్రభా, ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ ప్రభా. అయ్యా తండ్రి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రభా నీ వాక్యాన్ని విని వాళ్ళు ఈ వాక్యాన్ని నమ్మలేసుకోవాలి ప్రభా. అయ్యా తండ్రి నీకే శుభోత్రులు ప్రభా. అయ్యా నీకు రాజమందిరంలో ప్రభా. అయ్యా ఇచ్చి మీ ప్రార్థనలో ప్రభా నీ పాదాలను చెంత చేర్చుకోమని అడిగి వేడుకుంటున్నాను. ముందుగా దేవుని వందనాలు. ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నా మాట అర్థమవుతున్నాయి కదా? నేను తెలుగు మాట్లాడుతూ హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? బాధలో ఉన్నారా? కన్నీటితో ఉన్నారా? వేదనతో ఉన్నారా? ఏమి తోచనటువంటి స్థితిలో ఉన్నారా? హల్లెలూయా. కన్నీటి మధ్య ఉన్నటువంటి వారిని బట్టి, మిమ్మల్ని బట్టి కూడా ఆయన కూడా అక్కడ కన్నీరు కాలుస్తూ ఉన్నాడు. మీరు బాధపడతా ఉన్నారా? అయితే మీ గురించి ఆయన కూడా బాధపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనమందరము కూడా ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి అంట? ఆనందించాలి. హల్లెలూయా. మరలా చెప్పేదను, మనం అందరం ఏం చేయాలంట? ఆనందించాలి అంట. మరీ చెప్పేదను, మనం అందరం ఏం చేయాలంట? ఆనందించాలంట. మీకు చెప్పవలసిన విషయం ఏంటి అంటే, లోకంలో చాలా మంది మనుషులు ఉన్నారు, చాలా మంది కూడా దేవుళ్ళని ఆరాధిస్తా ఉన్నారు. అయితే క్రీస్తును అంగీకరించినటువంటి బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారు? హల్లెలూయా. క్రీస్తును అంగీకరించినటువంటి బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంట? దేవుడి సన్నిధిలో కావచ్చు, దేవుళ్ళలో కావచ్చు ఆనందిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను తావపడి వస్తా ఉన్నప్పుడు ఒక వ్యక్తి గురించి నేను విన్నా. ఏది అంటే, ఒక వ్యక్తి చనిపోయేటువంటి స్థితిలో వెంటిలేటర్ల మధ్య ఉన్నాడు. ఎక్కడున్నాడు? చనిపోయేటువంటి స్థితిలో వెంటిలేటర్ల మధ్య ఉన్నాడు. ఆ వ్యక్తితో హాస్పిటల్ ఐసీలో ఉన్నటువంటి వారిని లోపలికి చుట్టి బంధువుల్ని, స్నేహితుల్ని ఎవరిని పంపించారు. నిజమేనా? వెళ్ళినారు హాస్పిటల్కి. ఎంతమంది వెళ్ళినారు హాస్పిటల్కి? ఫ్యాన్ ఆఫ్ చేయండి. ఎంతమంది హాస్పిటల్కి వెళ్ళినారు? అందరూ వెళ్ళినారు కదా? అందరిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఐసీయూ అనేసి ఉంటుంది. దాంట్లోకి అందరినీ బంధువులు, స్నేహితులు ఎవరిని పంపించాడు. ఏదైతే పేషెంట్ ఉన్నాడో ఆ పేషెంట్ మాత్రమే అక్కడికి వెళ్తాడు. ఎందుకు అంటే, ఏదైనా వ్యాక్సిన్ కానీ లేకపోతే ఏదైనా సంథింగ్ మనకి జరుగుతుంది అన్నటువంటి విశేషం చేత వ్యక్తి ఒక్కడు మాత్రమే ఉంటాడు. ఆ పరిస్థితుల మధ్య ఒక వ్యక్తి వెంటిలేటర్ల మధ్య చనిపోయే స్థితిలో ఉన్నాడు అనేసి చెప్పాను కదా నేను. ఆ వ్యక్తితో ఒక వ్యక్తి ఎవరో చెప్పినాడంట. ఏమనేసి అంటే, నేను బ్రతికేదను, బ్రతికి నా దేవుని కార్యాలను వివరించేదని. ఏం చెప్పినాడంట? చనిపోయేటువంటి స్థితిలో వాడు ఒక గంటకు 2 గంటలకు చనిపోయేటువంటి వ్యక్తి విషయంలో చెప్పినటువంటి మాట ఏది అంటే, నేను బ్రతికేదను, బ్రతికి దేవుని క్రియలు, యెహోవా క్రియలు నేను అందరికీ తెలియచెప్పేదను అనేసి చెప్పినాడంట. ఆ మాట పట్టుకొని లోపలికి డాక్టర్లు వస్తారు కదా చూడడానికి, చెకప్ చేయడానికి. డాక్టర్లు వచ్చినప్పుడు కూడా ఈయన అంటా ఉన్నాడంట. ఏమనేసి? నేను బ్రతికి దేవుని కార్యాలను నేను వివరిస్తా అని చెప్తా ఉన్నాడంట. డాక్టర్ వీడికి పిచ్చి పట్టిందా? 1 గంటకి చచ్చిపోతాడు వీడు. అటాడు ఏంది? నేను బ్రతికి దేవుని కార్యాలను వివరిస్తా అనేసి అంటా ఉన్నాడు అనేసి
డాక్టర్ బయటికి వెళ్ళేసి బంధువులతో అన్నాడంట, ఏమనేసి అంటే, ఎవరైనా అంతే అమ్మా, చనిపోతారు కదా, వాళ్ళు ఏమని చెప్తారు అంటే నేను బ్రతుకుతానే చెప్తారు అనేసి వాళ్ళ బంధువులతో స్నేహితులతో చెప్పినాడంట. ఒక నర్సు వస్తుంది లోపలికి, సూది వేయనికో లేకపోతే నీళ్ళు అందించడానికో దేనికో కదా. ఆ నర్సు కూర్చున్నప్పుడు లేచినప్పుడు కూడా అంటా ఉన్నాడంట వీడు, ఏమనేసి, నేను బ్రతికి ఆయన కార్యాలను వివరిస్తా అనేసి. హల్లెలూయా. రోజంతా కూడా వాడు ఏం చేస్తా ఉన్నాడంట, నేను బ్రతికి యెహోవా క్రియలు ప్రచురం చేశాడు, నేను బ్రతికి యెహోవా కార్యాలను వివరిస్తాను, నేను బ్రతికి యెహోవా సన్నిధిని అనేక మందికి తెలియజెప్తాను అనేసి ఏం చెప్తా ఉన్నాడంట, అంటానే ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ అనుకుంటా ఉన్నాడు వీడు చచ్చిపోతాడు కదా, వీడు బ్రతుకుతాడు. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల మధ్య వీడు ఏదైతే విశ్వాసం ఉంచినాడో, ఏదైతే మాట పలుకుతా ఉన్నాడో ఆ పరలోక రాజ్యం ఏదైతే ఉందో, ఆ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి పరిశుద్ధులు స్పందించి ఆయన్ను తాకి స్వస్థపరిచాడు. హల్లెలూయా. డాక్టర్లు ఆశ్చర్యపోయారు, గంటలో చనిపోతారు అన్నటువంటి వ్యక్తి 2 వారాలు ఉన్నామని చనిపోలే. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. హల్లెలూయా. బ్రతికినటువంటి వ్యక్తిని ఏం చేశారంట, డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారంట. చచ్చిపోయిన శవాన్ని పంపించాల్సింది మంచిని ఏం చేశారంట, మంచి ఆరోగ్యం చేత బయటికి పంపించారంట. చూడండి ఎంత ఆశ్చర్యం. ఆయన మాటలో జీవం ఉన్నది. హల్లెలూయా. ఏముందంట ఆయన మాటలో? జీవం ఉన్నది. ఈరోజు నువ్వు స్తుతిస్తా ఉన్నావు కదా, ఆయన చనిపోయినటువంటి దేవుడు కాదు, ఆయన మృతుడైనటువంటి దేవుడు కాదు, మృతి అయి పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ఏం చేస్తా ఉన్నాం, ఆరాధిస్తా ఉన్నాం. హల్లెలూయా. సజీవుడిని మనం ఆరాధిస్తా ఉన్నాం. వాక్యంలోకి వెళ్ళిపోదాం. క్రొత్త నిబంధన యాకోబు రాసిన పత్రిక 212 పేజీ నెంబర్. యాకోబు 4వ అధ్యాయము 2వ వచనం. 212 పేజీ క్రొత్త నిబంధన యాకోబు 4వ అధ్యాయము 2వ వచనం. మీ అవయములలో మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం విన్నారు? ఎంతమంది వాక్యాన్ని విన్నారు? అందరూ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి, మళ్ళీ ఒకసారి వినండి. హల్లెలూయా. నువ్వేదైతే వింటావో దాన్ని నెమరు వేసుకునే కొద్దీ నువ్వేం చేస్తావు? ఆరోగ్యవంతుడవైనా నువ్వేమైతాం? పోయిన వారం అన్న కూడా చెప్పినాడు అనుకుంటా, మీరు విని ఉండి నింటే అర్థమవుతుంది. సురేష్ అన్న కూడా చెప్పినాడు, నేను విన్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యం ఏమనేసి అంటే, మీరు ఏదైతే వాక్యం ఉంటుందో ఆ వాక్యాన్ని వింటూ ఉంటారో అప్పుడు ఏం చేయబడుతుందంటే, మీలో ఉన్నటువంటి రోగమైనా, నొప్పులైనా, బంధకాలైనా కానీ ఏం చేయబడతాయంట? వెళ్ళిపోతాయి. ఎందుని బట్టి? జీవము కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు నీలో నివసిస్తూ ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఇది ఊరికే వాక్యం అనుకోమాకండి, ఏదో శ్రీరామ చేసి చెప్తా ఉన్నాడు అనేసి అనుకోమాకండి, ఏదో సంధ్యమో చేసి చెప్తా ఉంది అనేసి అనుకోమాకండి, ఏదో సురేషలో చేసి చెప్తా ఉన్నాడు అనేసి మీరు అనుకోమాకండి. హల్లెలూయా. ఇది ఏది అంటే దేవుడై ఉన్నటువంటి మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం సంతోషంగా చదవండి, దేవుడిని ఉల్లసించి సాగిపోదాం. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ఆ వాక్యాన్ని మనం ప్రకటించుకుంటా ఉన్నాం, దేవుణ్ణి మనం ప్రకటించుకుంటా ఉన్నాం. చూడండి మీరు ఎంత ధన్యులు. ఒకసారి ఆలోచించేయండి, ఈ వాక్యం మీలో ఉంటా ఉంది. హల్లెలూయా. మీరు ఒక్క వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు, నా కృప నీకు చాలు ప్రభు. ఈ
ఈ వాక్యం గుర్తు పెట్టుకో చాలు, ఆయన నీలో ఉన్నట్టే. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు యేసయ్యా అంటా ఉన్నావు, ఆ పేరు పలకాలి అంటే మామూలుగా భక్తులు పలకలేరు. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తును ప్రభువు అనేసి ఒప్పుకోలేరు మనుషులు. అయితే నీలో ఆత్మదేవుడు ఉన్నాడు కనుక, ఆత్మదేవుడు ఒప్పిస్తున్నాడు కనుక నువ్వేం చేస్తా ఉన్నావు? యేసుక్రీస్తు ప్రభువు అనేసి ఒప్పుకుంటా ఉన్నావు. హల్లెలూయా. లేకపోతే నువ్వు ఒప్పుకోలేవు యేసుక్రీస్తును ప్రభువు అనేసి. ఒప్పుకోనటువంటి వారే లోకంలో చాలా మంది ఉన్నారు, మీకు అందరికీ తెలుసు. అవునా కాదా? తెలుసా తెలీదా? మనం మాత్రమే ఇక్కడ ఉన్నాము అంటే మనం యేసుక్రీస్తు ప్రభువు, ఆయనే మన సర్వము, ఆయనే మనకి అన్ని అందుకున్నాము కనుకే దేవుని సన్నిధిలో మోకరించాం, దేవుని సన్నిధిలో ఆరాధించాం, దేవానికి నీవు అనేసి అడుగుతా ఉన్నాం. హల్లెలూయా. వాక్యం సెలవిస్తా ఉంది, వాక్యం చదవబడినటువంటిది, దేవుడు ప్రేరేపించబడినటువంటిది ఏది అంటే మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. హల్లెలూయా. మీరేం చేస్తా ఉన్నారంట? ఆశిస్తా ఉన్నారు, దొరకడంలా. అలాగనే ఏది? నరహత్య చేయుదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకోనలేదు. హల్లెలూయా. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మనుషుడు ఎలాగైతే మనుషునితో బాధలు చెబుతుంటాడో అట్టిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుంది కదా అందరికి నేను చెప్పేది? హల్లెలూయా. అందరూ నా వైపు చూడండి. కింద నేల చుట్టూ లభిస్తే కదా నేలలో నుంచి వస్తాయి ఏమైనా రావచ్చు. హల్లెలూయా. ఆయన ఏం చేసినాడంట? నోటి మాట ద్వారా భూమిలో నుంచి వచ్చునుగా కారణంగా చెట్లు మొలిచాయి, సముద్రాలు వచ్చాయి, అన్ని కూడా నోటి మాట చేత ఏం చేయబడ్డాయి? తయారు చేయబడ్డాయి. అయితే మనుషుల్ని మాత్రం ఎంత అద్భుతంగా దేవుడు చేస్తున్నాడు. ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేసుకుంటే ఎంతో అదృష్టం ఉంది. హల్లెలూయా. ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. మనుషుల యొక్క శరీరం ఎంత గొప్పది. ఒక దైవజనుడు చెప్తా ఉంటే నేను విన్నాను. ఏది అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, పురుషుడు 90 సంవత్సరాలు బ్రతికినాడు. ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలు బ్రతికినాడు. బ్రతికిన పిమ్మట ఆ 90వ సంవత్సరంలో ఆయనకి ఏం చేయబడింది అంటే శ్వాస ఆడడంలే. ఏం ఆడడంలే? శ్వాస ఆడడంలే. అంటే గస పోస్తా ఉన్నాడు అనేసి ఏం చేస్తా ఉన్నాడు? గస పోస్తా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి ఏం చేసినాడు? వివరం చూస్తా చంపుకోం కదా, ఏం చేస్తాం? వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్తాం. నిజమా కాదా? హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినటువంటి వారు బంధువులు ఉంటా ఉన్నారు, స్నేహితులు ఉంటా ఉన్నారు. ఈ వ్యక్తి ఏం చేయాలా? ఒక వెంటిలేటర్ మీద పడుకోబెట్టినారు హాస్పిటల్లో. ఎక్కడ పడుకోబెట్టినారు? శ్వాస ఆడనటువంటి వ్యక్తిని తీసుకొని వెళ్ళేసి హాస్పిటల్లో పరిగెట్టుకున్నారు. డాక్టర్లు వచ్చేసి అంటా ఉన్నారు ఏమనేసి అంటే 200 యూరోస్. హల్లెలూయా. అక్కడ అమెరికా లాంటి దేశాలలో మనం రూపాయి, 2 రూపాయలు ఇలా మాట్లాడతాం కదా, వాళ్ళు ఏమంటారు అంటే 200 యూరోస్ అంటే 2 లక్షలు సంథింగ్. యూరోస్ అంటే నాకు అంత జ్ఞాపకం లేదు. 2 లక్షలు ఎంతనో ఏం చేయాలి అంట? అతను పే చేయాలంట. ఏం చేయాలంట? 2 లక్షలు అమౌంట్ కడితే నీకు ఏదైతే ఊపిరి ఆడుకోకుండా ఉందో దానికి ఆక్సిజన్ పెడతాం, దానికి నీకు గాలి అందిస్తాం అనేసి అంటా ఉన్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఈయన ఒకటే ఏడుస్తా ఉన్నాడంట వెంటిలేటర్ల మీద పడుకొని. ఏం చేస్తా ఉన్నాడంట వ్యక్తి? 90 ఏళ్ళు వచ్చాయి, ఏడుస్తా ఉన్నాడంట ఒకటేమైనా. ఆ విషయం చెప్పినప్పటి నుంచి 200 యూరోస్ పెట్టేసి నేను ఆక్సిజన్ ఎక్కించుకోవాలా, నేను గాలి పీల్చుకోవాలా అనేసి ఒకటేమైనా ఏడుస్తా ఉన్నాడంట. ఏడుస్తానే ఉన్నాడంట. తన భార్య వచ్చేసి నా దగ్గర డబ్బులు ఉందండి, నేను డబ్బులు పెట్టుకుంటాను, మేము బ్రతుకుతారు, ఏమీ కాదు అనేసి తన భార్య అంటా ఉన్నప్పటికీ కూడా వినడం లేదంట. ఏడుస్తానే ఉన్నాడంట. ఏం చేస్తా ఉన్నాడు? ఏడుస్తానే ఉన్నాడు. ఎందుకు? ఊపిరి ఆడటంలే, గాలి అందడంలే అనేసి ఏడుస్తానే ఉన్నాడు. డాక్టర్లు అడుగుతా ఉన్నాడు, నేను మీకు నయం చేస్తాం, ఎందుకు ఏడుస్తా ఉన్నావు అన్నా కానీ ఏం చేస్తా ఉన్నాడంట? ఏడుస్తానే ఉన్నాడంట. లాస్ట్ కు చెప్పినటువంటి మాట ఆయన ఏది అంటే
నేను మామూలుగా ఏడవడం లేదు, ఆయన నా మధ్య ఉన్నాడు. హల్లెలూయా. నేను ఇన్ని రోజులు కూడా 90 సంవత్సరాలు పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా నేను ఉచితముగా గాలి తీసుకున్నానే. హల్లెలూయా. ఉచితముగా నేను ఊపిరి ఆడుతూ ఉన్నానే. ప్రభువా, నేను ఎంత వెల చెందించాలయ్యా, నేను నీకు ఎంత డబ్బులు ఇవ్వాలి ప్రభువా. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నానంట, ఒక గంటకు వాళ్ళు నాకు 200 యూరోస్ అడుగుతా ఉన్నారు, 2 లక్షల అమౌంట్ అడుగుతా ఉన్నారు. అయితే నేను నీకు ఎన్ని లక్షలు ఇవ్వాలి ప్రభువా, నేను ఉచితముగా 90 సంవత్సరాలు నీవు ఇచ్చినటువంటి గాలిని స్వీకరిస్తూ నేను ఈ లోకంలో బ్రతికి ఉన్నానే. హల్లెలూయా. ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఆ వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడట, ఒకటేమైనా ఏడుస్తా ఉన్నాడట. హల్లెలూయా. ఒక్కసారి మళ్ళీ మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఎంత గాలి మనం పీల్చుకుంటా ఉన్నాం. హల్లెలూయా. మొన్న రీసెంట్ సంధ్యమ్మ మీకు అందరికీ తెలుసు, పాస్టర్ అమ్మ. హల్లెలూయా. హార్ట్కి మళ్ళీ ఏం చేసింది, స్ట్రోక్ వచ్చింది, నొప్పి ఎక్కువైంది, గుండె నొప్పి. హల్లెలూయా. ఒక్క క్షణమే గుండె నొప్పి వచ్చేసింది. ఏం చేయాలో తెలియడం లేదు. పొదుపు కోసం ఉంటుంది కదా, పొదుపు కోసం 5,000 డబ్బులు పెట్టుకొని ఉంటే ఆ డబ్బులు తీసుకుని వెళ్తే హాస్పిటల్కి, మామూలుగా ఊర్లో ఉంటారు కదా, మీరు ఇక్కడ వెళ్తారు కదా తిప్పిరెడ్డిపల్లెకేట, అలాంటి సంబంధించినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే, అమ్మని వెంటనే ఈసీజీ చెక్ చేయించుకోవాలా, మేము చూడలేము ఇక్కడ అన్నారంట. అంటే పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తారంట. అక్కడికి వెళ్తాను 5,000 ఉన్నటువంటి 5,000 కూడా ఖర్చు అయిపోయింది. హల్లెలూయా. ఒక్క క్షణమే ఆ గుండె కొట్టుకుంటేనే మనం బ్రతకగలుగుతాం. ఆ నొప్పికి తట్టుకోలేకపోయింది. హల్లెలూయా. ఈరోజు మన గుండె బాగుంది అంటే అది బట్టి స్తుతించు దేవుడిని. ఈరోజు మొదటి వచ్చే వరకు మిమ్మల్ని ఎత్తుకొని ముందాడువాడు ఆయనే. ఈరోజు మందిరానికి వచ్చేసి నిద్రపోతా ఉంటాం, మనం నిద్రమొబ్బ కలిగి జీవిస్తూ ఉంటాం. అలా ఉండడం కోసం కాదు మనం మందిరానికి వచ్చేది. హల్లెలూయా. ఈ రోజు మీ గుండె పని చేస్తా ఉంది అంటే, నీకు బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటివి లేకోకుండా ఉన్నాయి అంటే దేవుణ్ణి స్తుతించును. హల్లెలూయా. నీకు డబ్బులు మిగులుతా ఉంది, నిజమా కదా? నీకే ఒక గుండెపోటు వచ్చింది అనుకోండి, ఆ గుండె నొప్పి వచ్చింది అనుకోండి, నువ్వేం చాలా నీ దగ్గర ఉన్నటువంటి 5,000 ఏమో తీసుకువెళ్ళి డాక్టర్లకి చేయాల్సిందే. నిజమా కాదా? అమ్మకు ఉన్నటువంటి స్థితి మనకు లేదు. ప్రభువా, మాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రం. మాకు మంచి అవయవములు ఇచ్చావు, నీకు స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది కూడా అంటూ ఉంటారు, నాకు అరుగుదల కావడంలే, నాకు తిన్నది అరుగుదల కావడంలే, నాకు ఆ మాత్రం తెచ్చుకోవాలి, ఈ మాత్రం తెచ్చుకోవాలి అనేసి అంటూ ఉంటాం. హల్లెలూయా. నీకు నాకు అరుగుదల అవుతా ఉంది అంటే దేవుని కృప. దేవుడిని స్తుతించు. ఆ రుబ్బులు గోలు మాత్రం ఏం చేస్తా ఉంటాం, మనం ఏం వేసినా కానీ నోట్లో. హల్లెలూయా. అట్టి పనులు వేసినా, లేకపోతే త్యానమకాయలు వేసినా, లేకపోతే అన్నం వేసినా, పెరుగన్నం వేసినా, పప్పన్నం వేసినా, ఏం వేసినా ఏం చేస్తా ఉంది, రుబ్బుడు రోజులు రుద్దినట్టు కడుపు రుబ్బి అరుగుదల అవుతా ఉంది, బహిర్భూమిలో విసర్జింపబడతా ఉన్నాయి. హల్లెలూయా. అందుకు బట్టి నువ్వేం చేయాలి, స్తుతించాలి. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకడంలా. హల్లెలూయా. ఏం ఆశిస్తా ఉన్నారో నాకు తెలియదు కానీ కుటుంబంలోకి డబ్బులే ఆశిస్తా ఉన్నారో, సమాధానమే ఆశిస్తా ఉన్నారో, నా తండ్రి మారాలి అనేసి ఆశిస్తా ఉన్నావో, నా తల్లి మారాలి అనేసి ఆశిస్తా ఉన్నావో, నా బంధువులు మారాలి అనేసి ఆశిస్తా ఉన్నావో, నా స్నేహితులు మారాలి అనేసి ఆశిస్తా ఉన్నావో నాకు తెలియదు కానీ నాకు మంచి ఆరోగ్యం ఉండాలి, చుట్టుపక్కల నేను 10 మందిలో మంచిగా జీవించాలి అనేసి ఆశిస్తా ఉన్నావు నాకు తెలియదు కానీ దేవుడు అంటా ఉన్నాడు, నీవు ఆశిస్తూనే ఉన్నావు కానీ నీకేం కావడంలే, దొరకడంలా. హల్లెలూయా. కొంతమంది ఉంటారు ఏదో సంథింగ్, మీరందరూ కూడా విని ఉంటుంటారు, ఎక్కడికో వెళ్తే ఎక్కడికో అదేదో భూమిలో తారాడుతా ఉంటే వజ్రాలు దొరుకుతాయంట. ఏ ఊరు అది? వజ్రాలనా? అదే ఏదో ఊరు కొండ దగ్గరికి వెళ్ళేసి వెతుకుతా ఉంటారట, వర్షం పడినప్పుడు అందుకు కూడా వర్షం నుంచి పైకి వస్తాయి అని. ఏం చేస్తారు, పోయి వెతుకుతారు, ఆశించి వెతుకుతారు.
కానీ కొంతమందికి దొరుకుతాయి, కొంతమందికి దొరకడం లేదు. హల్లెలూయా. మీరు కూడా కొన్ని చోట్లకి అంగడికి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నా దగ్గర ఒక్కటే ఉంది, నువ్వేమో ఆశించేమో వెళ్ళినావు, అక్కడికి వెళ్ళిన తర్వాత నీకేం కావడం దొరకడం లేదు. హల్లెలూయా. నువ్వు మనశ్శాంతి కోరుకుంటానే ఉన్నావు, అయితే నీకు దొరకడం లేదు. హల్లెలూయా. నాకు మంచి ఆరోగ్యం కావాలనేసి నువ్వు ఆశిస్తానే ఉన్నావు, అయితే నీకేం కావడం దొరకడం లేదు. హల్లెలూయా. చూడండి, నరహత్య చేయుదురు మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు. హల్లెలూయా. ప్రస్తుతం ఉన్నటువంటి మనుషులను చంపడానికి కూడా తెగించి ఏం చేస్తా ఉన్నారు, మనుషులు చంపుతా ఉన్నారు, మత్సరపడుతూ ఉన్నారు, రాజ్యాలు ఇచ్చేయాలి అనేసి. హల్లెలూయా. ఆ ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు, అలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి, వ్యభిచారం చేసేయాలని సంపాదించాలి అనేసి అనుకుంటా ఉన్నారు, అయితే ఏం కావడం దొరకడమే లేదు. హల్లెలూయా. మీరు ఆశించుచున్నారు ప్రతిదీ కూడా, నేను ఇలా బ్రతకాలి ప్రభువా, నన్ను మీరు దీవించండి ప్రభువా, నన్ను మీరు ఆశీర్వదించండి ప్రభువా అనేసి అడుగుతూ ఉన్నారు, కానీ మీకు ఏం కావడంలా దొరకడమే లే. ఎందుకు దొరకడంలా? హల్లెలూయా. మనం ఏం ఆలోచన చేస్తాం, చదువుకునే పిల్లలు ఇది కదా, నేను పాస్ కావాలి ప్రభువా, నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభువా. హల్లెలూయా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు ఏం కావడం దొరకడం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఈ భూమి కొనుక్కోవాలి అనేసి అనుకుంటా ఉన్నాను ప్రభా, ఈ స్థలం కొనుక్కోవాలి అనేసి అనుకుంటా ఉన్నాను ప్రభా, లేకపోతే నాకు ఇంట్లోకి ఈ వస్తువు కొనుక్కోవాలి అనేసి నేను అనుకుంటా ఉన్నాను ప్రభా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకడం లేదు. హల్లెలూయా. ప్రభువా, నేను ఈ మందిరం అయిపోయిన వెంటనే నేను కూడా తాళవంతుల మందిరానికి రావాలి ప్రభువా, నేను కూడా నీ సన్నిధిలో గడపాలి ప్రభువా, నేను ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా నేను నీ సన్నిధిలో గడపాలి ప్రభువా. హల్లెలూయా. నేను నీ పరిచర్యను ముట్టించడం వరకు నేను సాగిపోవాలి ప్రభువా అనేసి మీరు ఆశించుచున్నారు కానీ మీకేం కావడం దొరకడం లేదు. హల్లెలూయా. మత్సరపడుతూ ఉన్నారు, అనేక మంది ఏం చేస్తా ఉన్నారు, నరహత్య చేయడానికి కూడా తెగిస్తా ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళ మీద ఈ అబద్ధం సాక్ష్యం చెప్పు అంటే ఏం చేస్తా ఉన్నారు, అబద్ధ సాక్ష్యాలు కూడా చెప్పడానికి వెళ్తా ఉన్నారు, కానీ మీరు ఆశించున్నది దొరకడం లేదు. హల్లెలూయా. నేను ఆశించినది దొరకనప్పుడు, నేను కోరుకున్నది దొరకనప్పుడు ఎందుకు ప్రభు అనేసి నువ్వు ఆలోచన చేస్తా ఉన్నారు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తా ఉన్నాను, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తా ఉన్నాను, నేను ఆశిస్తూనే ఉన్నాను కానీ నాకు దొరకడం లేదు. హల్లెలూయా. ఇలాగ నువ్వు ఆలోచన చేస్తానే ఉన్నావేమో, ఇలాగ నువ్వు మత్సరపడుతానే ఉన్నావేమో, అయితే దేవుడు ఇక్కడ సెలవిస్తా ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు సంపాదించుకోలేకపోతా ఉన్నావు అనేసి బాధపడతా ఉన్నావు, నువ్వు కూడబెట్ట లేకున్నానే నా స్థితి ఇలాగున్నదే అనేసి నువ్వు అనుకుంటా ఉన్నావేమో, అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు, పోట్లాడుదురు యుద్ధము చేదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకడం లేదంట. హల్లెలూయా. ఏదంట దొరకలేదు. మీరు ఎవరిని అడగనందున మీరు పోట్లాడతారు దేనికైనా కానీ, యుద్ధం చేస్తారు దేనికైనా కానీ, ఏదో అంటారు కదా, ఒక సెంటు లేదా అడుగు కోసం కూడా స్థలాల దగ్గర పోట్లాడతారు, యుద్ధాలు చేస్తారు. హల్లెలూయా. ఒక గొర్రె పిల్ల లేకపోతే ఏదైనా బండి వెళ్తా ఉంటే దాన్ని గుద్దించినప్పుడు కానీ, లేకపోతే దాన్ని క్రాస్ అయ్యి వెళ్ళిపోతా ఉన్నప్పుడు తగిలించినప్పుడు కానీ కింద పడి మరణించిందనుకో, అప్పుడు ఏం చేస్తారు, పోట్లాడతారు, యుద్ధాలు చేస్తారు, కొట్లాడతారు. కానీ మీకేం కావడంలే, దొరకడంలే. నేను మనం చూస్తా ఉన్నట్లయితే పాకిస్తాన్కి మన భారతదేశానికి పాక్ అనే విషయంలో ఏం చేయబడతా ఉంది, గొడవలు జరుగుతా ఉన్నాయి, యుద్ధాలు వేస్తా ఉన్నాయి, పోట్లాడుతూ ఉన్నారు. మేం గెలవాలా, మేము వాళ్ళని చంపాలా, మేము వీళ్ళని చంపాలా. మా దగ్గర 10 తలకాయలు వేస్తే వాళ్ళ పక్కన 20 తలకాయలు వేయాలా అనేసి ఏం చేస్తా ఉన్నారు, యుద్ధాలు చేస్తా ఉన్నారు, పోట్లాడుతూ ఉన్నారు. మనల్ని కాపాడడం కోసం మన మధ్య ఉన్నటువంటి జవాన్లు.
నిన్న మనం చూసి ఉంటాం గ్రూప్ లో, పేరు ఏదో నాకు గుర్తుకు రావడం లేదు. ఏం చేపట్టాడు? మరణించబడ్డాడు. ఈ రోజు మనం సుఖంగా పడుకొని ఇక్కడ మనం ఆరాధిస్తా ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉంటా ఉన్నాం, మనం ఇక్కడ తింటా ఉన్నాం 3 పూట్ల. అంటే మన మీదకి యుద్ధాలు రాకపోకుండా, మనల్ని చంపకపోకుండా అనేక మంది ఏం చేస్తా ఉన్నారు? మన బాడల చుట్టూ కూడా కాపలా కాస్తా ఉన్నారు. హల్లెలూయా. మనం ఏం చేస్తా ఉన్నాం? నిద్రమత్తు కలిగి జీవిస్తాం. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేయండి, మనం తినడానికి వచ్చినామా ఈ భూలోకానికి? హల్లెలూయా. దేనికి వచ్చినాం? తినడం కోసం మాత్రమే వచ్చినామా? నీతో నాతో దేవునికి ఏమైంది? పని అయ్యింది. అందుకే దేవుడు ఇప్పుడు నన్ను ఏం చేసినాడు? ఈ భూలోకానికి పంపించి ఉన్నాడు. అయితే అవన్నిటినీ కూడా మనం మరిచి, దేవుని సన్నిధిని మరిచి, దేవుని పిలుపును మరిచి మనం ఏం చేస్తా ఉన్నామంటే రక్షణ లేకపోకుండా, దేవుని సన్నిధి లేకపోకుండా, దేవుని పిలుపు లేకపోకుండా మనం ఏం చేస్తా ఉన్నాం? తిందుమా, త్రాగుదుమా, పడుకుదుమా, సుఖిద్దుమా అనేసి ఇలానే వెళ్ళిపోతా ఉన్నాం. హల్లెలూయా. మన అబ్బలు కన్నారు, మనం కన్నారు, మనం కన్నాం, మన పిల్లలు కన్నారు, మన పిల్లలు కన్నారు, మన మనవళ్ళు కన్నారు, మన మనవళ్ళు కన్నారు, వాళ్ళ మనవళ్ళు కనాలా, వాళ్ళు వినాలా, వాళ్ళు పెరగాల, వాళ్ళు అభివృద్ధిలోకి రావాలి అనేసి ఇలానే వెళ్తా ఉన్నాం. కానీ ప్రభువా, నేను రక్షింపబడ్డానయ్యా, నా గ్రామం నశించిపోతా ఉంది, నా బంధువులు నశించిపోతా ఉన్నారు, నా స్నేహితులు నశించిపోతా ఉన్నారు, నాకు చింత లేకుండా ఉంది అనేసి ఒక్కరమన్నా ఆలోచన చేస్తా ఉన్నాం. హల్లెలూయా. మందిరం అయితే కట్టబడింది ప్రభువా, దానికి ఎంతో అవసరత అయి ఉన్నది ప్రభువా అనేసి ప్రార్థన చేస్తా ఉన్నామా? హల్లెలూయా. ఈ మందిరం ఎన్నింటికి స్టార్ట్? ఎన్ని గంటప్పుడు స్టార్ట్? 7:30కి. 7:30 కంటే మనం ఏం చేయాలా? 7:30కి ఇక్కడ ఉండాలా? అందరూ పోవచ్చు, ఒక్కరైనా కానీ మనకు వచ్చేసి ఏం చేయాలి? 7:30 కంటే 7:30 ఖచ్చితంగా మోకాలు వెళ్ళాలా? ఎందుకో తెలుసా? 7:30 అనేది మనం టైం పెట్టుకున్నాం. అయ్యా, నా కుమారులు వస్తారు, నా కుమార్తెలు వస్తారు, నేను వాళ్ళని దీవించాలా, వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలా, వారి కుటుంబంలో శ్రమలు ఏమో, వారి బంధకాలు ఏమో, వారు మొత్తం ఇప్పుడు నశించిపోయి ఉన్నారు, రోగముతో ఉన్నారు, కన్నిటి మధ్య ఉన్నారు, వేదన మధ్య ఉన్నారు, నేను వారిని విడిపించాలి అనేసి తన దూతలకి ఆజ్ఞాపించి దేవుడు ఏం చేసి ఉంటాడు? ప్రతి వారికి కూడా తన దూతలని వాకిటి ఎదుట పెట్టి ఉంటాడు. లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు కూడా దీవించబడతావు. మందిరంలో ఒక్క దినము గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టం అనేసి మనం చెప్పుకుంటాం. ఒక్క దినం ఎక్కడ గడిపి దేవుడిని ప్రార్థిస్తే చాలంట, నువ్వేం చేయబడతావు? 1000 దినాలు నీకు క్షేమమే, కృపాక్షేమములు నీ వెంట ఆయన ఏం చేస్తాడు? పంపిస్తాడు. అట్టాడితే నువ్వు ఒక్కసారి ఆలోచన చేయి. దేవుని సన్నిధిలో నువ్వు రోజు గడుపుతా ఉంటే, దేవుని సన్నిధిలో నువ్వు రోజు కూడా దేవుని సన్నిధిలో ఆరాధిస్తా ఉంటే, దేవుడు నీ రోగాన్ని తీసివేయడా, నీ బంధకాలను తీసివేయడా, నీ యొక్క అప్పులను తీసివేయడా, నీ శ్రమలను తీసివేయడా, నువ్వు కృంగిపోయినటువంటి స్థితిలో బాధల మధ్య లేకపోతే కన్నీటి మధ్య ఉంటే నీ కన్నీటిని, నీ బాధల్ని దేవుడు నీ కృంగిపోయినటువంటి తత్వాన్ని తీసివేయడా, నీ కుటుంబంలో నీ తండ్రి తాగుతా ఉన్నట్లయితే, నీ బంధువులు తాగుతా ఉన్నట్లయితే, నీ బంధువులు నువ్వు తిరుగుతా ఉన్నట్లయితే నీ మనసులను మార్చడా? హల్లెలూయా. మనం ఏం చేయడం లేదంటే పోట్లాడుతా ఉన్నాం, యుద్ధాలు చేస్తా ఉన్నాం, నరహత్యలు చేస్తా ఉన్నాం, మత్సర పడుతా ఉన్నాం, కానీ నీవు ఆశించున్నది దొరకడం లేదు అనేసి దేవుడు సాగవిస్తా ఉన్నాడు. కోసంగా నువ్వేం చేయాలంట? ఆశిస్తే మాత్రం సరిపోదు ప్రియ కుమారుడు, ప్రియ కుమార్తె. ఏం చేయాలి? దానికి కావాల్సినటువంటి ప్రార్థన ఆయుధం నీ చేతిలో ఉండాలి. హల్లెలూయా. నువ్వేం చేయాలి? ఆయన అడగాల. హల్లెలూయా. నువ్వు అడిగితే ఆయన ఇస్తానంటా ఉన్నాడు, నువ్వు వెతుకుతే ఆయన దొరుకుతానంటా ఉన్నాడు, నువ్వు తడితే ఆయన తీస్తానంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆ పరలోకపు దేవుడు, ఆ పరిశుద్ధుడు నీకు ఏం చేసి ఉన్నాడంట? తాలపు చెవులు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. సంఘం ఏం చేసింది? దశీలకి బిగించాలి ఇచ్చింది. బిగించాలి దశీల దగ్గర పెట్టుకున్నాడు. అందుకు శుక్రవారం మనం ఏం చేయలేకపోయినాం? బీచ్లు ఓపెన్ చేయలేకపోయినాం. అయితే దేవుడు
ప్రార్థన అన్నటువంటి తాలూకు చెవి ప్రతి ఒక్కరికి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. లోకానుసారముగా వస్తువు రూపుగా ఒక్కటి మాత్రమే తాలపు చెవి ఉంది, 2 మాత్రమే తాలపు చెవులు ఉన్నాయి. అయితే నీకు నాకు కూడా ఏం చేసి ఉన్నాడు? ఆ పరలోకపు దేవుడు ప్రార్థన అన్నటువంటి తాలపు చెవిని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రార్థనతో నువ్వేం చేయాలి? ఒప్పించేయాలి. హల్లెలూయా. ఏది ఆశిస్తా ఉన్నావో, నా కుమారులు అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండాలి ప్రభు అనేసి నువ్వు ఆశిస్తా ఉంటే నువ్వేం చేయాలా? మోకరించి ప్రార్థించు. హల్లెలూయా. ఒక స్త్రీ ఉందండి. ఆ స్త్రీకి 7 మందో 9 మందో పిల్లలు, నాకు గుర్తుకు లేదు కానీ 7 మందో 9 మందో పిల్లలు. ఆమె ఏం చేసేటువంటిది అంటే, ఇల్లులు ఉంటాయి కదా టౌన్లలో, అలా ఆ ఇళ్లలో కసువులు దొబ్బడానికి, బోగులు కడగడానికి వెళ్ళేటువంటి ఒక స్త్రీ. ఎవరు? బోగులు కడగడానికి, కసువులు దొబ్బడానికి వెళ్ళేటువంటి స్త్రీ. ఆమె ఏం చేసేది అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్నటువంటి స్త్రీ. హల్లెలూయా. ఆమె ఏం చేసేది అంటే, ఆ పనులన్నీ ముగించుకొని వస్తుంది, ఇంట్లో పనులు చేస్తుంది. రాత్రి కాలం అంతయు కూడా ఏం చేస్తుంది అంటే, వారి కుమారులు ఉంటారు కదా, 7 మందో 9 మంది అనుకుంటాను, ఆ 9 మంది కుమారులను వరుసగా పడుకొని ఉంటారు కదా. ఈ తల్లి ఏం చేసేది అంటే, ఒక్కొక్క కుమారుని దగ్గరికి వెళ్ళేసి అర్ధగంట సేపు వాళ్ళ తలల మీద పడుకోన్నప్పుడు ఎవరికి మెలకువ ఉండదు. ఏదో అంటారు కదా, పడుకొని ఉన్నటువంటి వాడు చచ్చిపోయినటువంటి వాడు ఒక్కటే అంటారు. నిజమా కాదా? వారికి ఏది అంటే స్పర్శ ఉండదు, ఏమీ తెలియదు, వారికి ఏం జరిగేది కూడా తెలియదు. అలాగే తల్లి ఏం చేసేది అంటే, వెళ్ళేసి కుమారులు 9 మంది పడుకొని ఉంటే ఒక్కొక్క కుమారుని తల మీద చెయ్యి పెట్టి ఒక్కొక్క కుమారుని గురించి అర్ధగంట సేపు ప్రార్థన చేసేదంట. ఏం చేసేదంట? అర్ధగంట సేపు, ప్రభువా నేనైతే నశించుచున్నానయ్యా, నేనైతే నా బిడ్డల్ని పోషించడం కోసము నేను ఇల్లు పనులకు వెళ్తా ఉన్నాను, నేను కసువులు దొబ్బేసి బోగులు కడిగేసి నా బిడ్డలకి సంపాదన తెచ్చి నేను వారికి కౌంటు నిండా పెడతా ఉన్నాను ప్రభువా అనేసి ఏం చేసిందంట? బిడ్డలందరినీ కూడా, ప్రభువా వీరందరూ బ్రతుకుతే నీ సేవకై బ్రతకాలి ప్రభువా. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? ఒక కుమారుడు ఉంటేనే ఇవ్వాలి అంటే, ఒక కుమార్తె ఉంటేనే ఇవ్వాలి అంటే, దేవుని సేవక మేము ఇవ్వాలి. నిర్లక్ష్యం చేస్తాం. అయితే ఆ స్త్రీ ఏం చేసిందంట? 9 కుమారులు ఉంటే 9 కుమారులు కూడా ప్రభువాని సేవ చేయాలయ్యా, 9 కుమారులు కూడా ప్రభు నీ సన్నిధిలో ఉండాలి ప్రభు అనేసి అన్ను దినము కూడా, హల్లెలూయా, అన్ను దినము కూడా ఏం చేసేదంట? ప్రార్థన చేస్తా వచ్చేదంట. 9 కుమారుల నుంచి 9 అర్థాలు అంటే ఎన్ని గంటలు? 4.5 గంట సేపు. హల్లెలూయా. ఒక్కొక్క కుమారుల దగ్గర అర్ధగంట అంటే 4.5 గంట సేపు కుమారుల గురించి ఏం చేసేదంట? విజ్ఞాపన చేసే తండ్రికి. ఆ తండ్రి ఆమె ప్రార్థన విన్నాడు. హల్లెలూయా. ఏం చేయబడ్డాడు? ఆ తండ్రి ఆమె ప్రార్థన విన్నాడు. ఈ రోజు మీరు అందరూ చూస్తూ ఉంటారు, వింటా ఉంటారు. జాన్ వెస్లీ అనేసి స్పెట్స్ పెట్టుకొని ఉంటాడు. విన్నారా? చూసినారా? మరి భార్య కూడా ఒక వాక్యం చెప్పింది, అది చాలా ఫేమస్ అయింది చూడండి. వెస్లీ తేజ, సారీ పేరు ఏదో ఉంది, ఆమె కూడా వాక్యం చెప్పింది ఏదంటే, నన్ను కావాలి అనుకున్న వారు నా యొక్క ఉంటారు, నా దగ్గరనే ఉంటారు, నా అని అవసరం లేనటువంటి వారు ఏం చేయబడతారంట? దూరంగా వెళ్ళిపోతారు, వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు అనేసి చెప్తారు చూడండి. వాళ్ళ ఆయన ఎవరైతే ఉన్నారో, జాన్ వెస్లీ, వీరి కుటుంబంలో ఉన్నటువంటి కుమారులు ఎవరైతే ఉన్నారో వారిలో ఉన్నటువంటి 9 మందో ఎంతోమంది అన్నదమ్ములు ఉన్నారు, వారందరూ కూడా ఈ దినాలలో ఏం చేయబడతా ఉన్నారు? గొప్ప దైవజనులుగా, పేరు ప్రఖ్యాత కాల్చినటువంటి దైవజనులుగా ఈరోజు అనేకమైనటువంటి దేశాల్లో, అనేకమైనటువంటి రాజ్యాల్లో ఏం చేయబడతా ఉన్నారు అంటే వాడబడతా ఉన్నారు. ఆయన సేవకై వాడబడతా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఏమైనా వాళ్ళకి ఏమైనా కొలవ చేసినాడా? హల్లెలూయా. ఏమి కొలవ చేయలేదు. దేవుడిని నమ్మినటువంటి బిడ్డగాని ఉన్నట్లయితే, దేవుడి సన్నిధిలో కనిపెట్టి బిడ్డగాని ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? నేను తలగా ఉంచుతాడు కానీ తోడుగా ఉంచాడు. హల్లెలూయా. చూడండి, మీరు ఆశించుకున్నది మీకు దొరకడం లేదు అంటే మీరు ఏం చేయడం లేదు? ప్రార్థన చేయడం లేదు. హల్లెలూయా. మీరు ఆయన అడగడం లేదు. హల్లెలూయా. మీరు అడిగితే ఆయన ఇచ్చేవాడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. నేను ఏదైతే సంపాదన కావాలనుకుంటా ఉన్నావు, ఏది కావాలనేసి అనుకుంటా ఉన్నావు నాకు తెలియదు, కానీ నువ్వు అడుగు దేవుడిని, దేవుడు ఇచ్చేస్తాడు.
హల్లెలూయా. అయితే ఏదో వాడు చనిపోవాలి ప్రభు, మీరు చనిపోవాలి ప్రభు అనేసి ఇలాంటివి మటుకు అడగబాకండి, దేవుడు చెయ్యడు. హల్లెలూయా. చూడండి, అదే 2వ అధ్యాయం 24వ వచనం. యాకోబు 2వ అధ్యాయం 24వ వచనం. మనుష్యుడు విశ్వాసం మూలమున మాత్రము కాక క్రియల మూలములను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీవెన గ్రహించితిరి. హల్లెలూయా. అబ్రహాం ఎంతమంది తెలుసు? హల్లెలూయా. అబ్రహాం ఏం చేసినాడంట? లేక పుట్టినటువంటి ఇస్సాకు కుమారుడిని తీసుకువెళ్ళి ప్రభుని పరీక్షాలి అనేసి దేవుడు చెప్తాను తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు దేవుడు ఆపేస్తాడు. అయితే అబ్రహాము క్రియలను బట్టి, హల్లెలూయా, అబ్రహాం యొక్క క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఆ బిడ్డని నీతిమంతుడుగా తీర్చిదిద్దుతాడు. ఆ ముందర వచనాలు మనం చూసినట్లయితే కదా అబ్రహాం గురించి, అతని క్రియల గురించి ఉంటుంది. హల్లెలూయా. క్రియల ద్వారా ఏం చేయబడ్డాడు అంట? అబ్రహాం నీతిమంతుడిని ఎంచబడ్డాడంట. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారి మధ్య కావచ్చు, నీ బంధువుల మధ్య కావచ్చు, నీ స్నేహితుల మధ్య కావచ్చు, నీ క్రియలు ఎలాగున్నాయి? హల్లెలూయా. ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. నీ మాట తీరు ఎలాగున్నదో ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. హల్లెలూయా. నువ్వు రౌడీలము కాదు, నువ్వు గూండాలము కాదు. హల్లెలూయా. ఓట్లాడడానికి, యుద్ధాలు చేయడానికి మనం ఏం చేయాలి? సాత్వికమైనటువంటి మనసును ధరించుకొని ఆయన ఆత్మశక్తి మనం ఏం చేయాలి? ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, మనుష్యుడు విశ్వాస మూలమున కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని. హల్లెలూయా. క్రియలే దేవుని మహిమపరచాలి అన్న, దేవుణ్ణి తృణీకరించాలి అన్న. యేసుక్రీస్తు నమ్ముకున్నామనే అందరము చెప్తాం. పేతురుని అడిగినాడు యేసుక్రీస్తు ప్రభువా, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. ఏమడిగాడు? పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనేసి 3 మార్లు అన్నాడు. అయితే పేతురు అన్నటువంటి మాట, ప్రభువా నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించను కదా నీకు తెలుసు ప్రభువా, నేను ప్రేమిస్తున్నానయ్యా అనేసి చెప్పాడు. అయితే మళ్ళీ కొన్ని గంటల తర్వాతనే, కొన్ని దినాల తర్వాతనే ఏం చేస్తాడు అంటే పేతురు, ప్రభువా అడుగుతుంది. యేసుక్రీస్తు పట్టబడ్డాడు, యేసుక్రీస్తు కొడుతా ఉన్నారు, ఎగ్గుకొని వెళ్తా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారికి. అలాంటి సమయాల్లో వీడు కూడా ఆయనతో ఉన్నటువంటి వాడే కదా. హల్లెలూయా. అన్నప్పుడు పేతురు ఏం చేస్తాడు? ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఎందుకు? భయం. పేతురుని చంపుతారేమో అనేసి ప్రాణం మీద ఉన్నటువంటి భయం చేత ఏం చేశాడు? ఆయన ఎవరు నాకు తెలియదు. హల్లెలూయా. కోడి కూసింది, దేవుడు చెప్తాడు, కోడి మూయక మునిపే నువ్వు 3 మార్లు ముమ్మారు నన్ను ఒప్పుకోవు అనేసి. అలాగే చేయబడ్డాడు, ఒప్పుకోలేదు, దేవుణ్ణి ముడిచిపెట్టాడు. అయితే మళ్ళీ వెళ్ళి ఏం చేస్తాడు? కోడి పూసినటువంటి వెంటనే, ప్రభువా క్షమించండి అయ్యా. హల్లెలూయా. పాపమే చేస్తా ఉన్నావు, లోకంలో తిరుగుతానే ఉన్నావు, నీ క్రియలు చెడ్డవై ఉన్నాయేమో. హల్లెలూయా. మాటలు చెడ్డయ్యి ఉన్నాయేమో, ఈ లోకంలో అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావేమో, నువ్వు అనేకమంది తృణీకరించబడతా ఉన్నావేమో. హల్లెలూయా. నువ్వు త్రాగుతానే ఉన్నావో, తిరుగుతానే ఉన్నావో, వ్యభిచారమే చేస్తా ఉన్నావో, ఏం చేస్తా ఉన్నావు నాకు తెలియదు ప్రియ సహోదరి సహోదరుడా. అయితే నువ్వు మోకరించి ప్రార్థించు, అయ్యా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు అనేసి నువ్వు ప్రార్థించు. ఆయన కనికరము గల దేవుడు. హల్లెలూయా. గుడ్డివాడిని మనం చూస్తాం, ఎలుగెత్తి ఏం చేస్తాడు? ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించి నా కనులు తెరువుము అని గొప్ప శబ్దంతో కేకలు వేస్తారు. ఆయన ఏం చేశాడు? క్షమించి కరుణించి మరి కనులు తెరిచాడు. హల్లెలూయా. అట్టి భక్తి చేత ఉండాలి అనేసి దేవుడు ఆశపడతా ఉంటాడు. హల్లెలూయా. అట్టి యొక్క స్థితిలో ఉండాలి అనేసి, నీ క్రియలు అలాగా ఉండాలి అనేసి దేవుడు ఆశపడతా ఉంటాడు. ఈరోజు నీ క్రియలు ఎలా ఉన్నాయి? నువ్వు మాట్లాడే తీరు ఎలా ఉంది? నువ్వు అనుభవించే తీరు ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించే ప్రియ సహోదరి సహోదరుడు,
హల్లెలూయా. అదే కింది వచనం చదవండి, 25వ వచనం. అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గం వారిని వెలుపలికి పంపి వేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. హల్లెలూయా. ఆమె ఎవరంట? వేశ్య. వేశ్య అంటే ఏది తెలుసా మీకు? తెలుసు కదా. హల్లెలూయా. వేశ్య అంటే వ్యభిచారి. హల్లెలూయా. వ్యభిచారం చేసేటువంటి స్త్రీ. భర్త కాకపోతే ఆయన, ఆయన కాకుంటే ఆయన, ఆయన కాకుంటే ఆయన. హల్లెలూయా. ఊర్లో ఉన్నటువంటి పురుషులతో ఏం చేసేటువంటి వ్యక్తి? వ్యభిచారం చేసేటువంటి స్త్రీ. వేశ్య అయినటువంటి రాహాబు ఏం చేసింది అంటే, దేవుడు ఇద్దరి దూతల్ని పంపిస్తాడు. ఆ దూతల్ని ఏం చేసిందంట? ఆ శత్రువుల మధ్య నుంచి కాపాడడం కోసం ఏం చేయబడుతుంది అంటే, మరి ఇంట్లో చేర్చుకుంటారు. ఇంట్లో చేర్చుకొని బయటకి ఎవరు రాలే అనేసి చెప్పి తన క్రియల మూలముగా ఆమె ఏం చేయబడిందంట? నీతిమంతురాలని ఎంచబడిందంట. హల్లెలూయా. వేశ్య కదా ఎలా నీతిమంతురాలని ఎంచబడింది? హల్లెలూయా. ఒక వ్యక్తి చనిపోయేటువంటి స్థితిలో ఆపద సమయంలో ఉన్నప్పుడు ఏం చేయబడిందంట? కాపాడింది కనుక ఆమె ఏం చేయబడింది? నీతివంతురాలుగా ఎంచబడింది. ఆ కుటుంబాన్ని రక్షించేటువంటి బిడ్డగా, ఆ యొక్క గ్రామాన్ని రక్షించేటువంటి బిడ్డగా, ఆ బంధువుల్ని స్నేహితుల్ని రక్షించేటువంటి బిడ్డగా ఏం చేయబడింది అంటే రాహాబు స్త్రీ కొనియాడబడింది. ఈరోజు స్త్రీలారా మనం ఉన్నాం. నిన్ను బట్టి నీ కుటుంబం రక్షింపబడుతా ఉన్నా? నిన్ను బట్టి నీ కుమారులన్నా మారపాటు పొందబడుతా ఉన్నారా? హల్లెలూయా. ఒక్కసారి మన హృదయాన్ని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. హల్లెలూయా. అలాగా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. చూడండి 26వ వచనం కూడా. ప్రాణము లేని శరీరం ఎలాగుంటుందో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతమే. హల్లెలూయా. ప్రభువుకు విశ్వాసం చేయాలి. నేను కొండను కూడా ఢీ కొట్టగలుగుతాను ప్రభువా. హల్లెలూయా. ఇలాంటి విశ్వాసం అంటే మంచిదే. అయితే ఆ విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసంలో తగినటువంటి క్రియలు కూడా ఉండాలి. ఆ విశ్వాసంలో కలిగినటువంటి ప్రేమ కూడా నీలో ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు ఊరికి మనుషుల్ని ప్రేమిస్తూ ఊరికి మనుషులకు వాక్యం చెప్పుకుంటా మాత్రమే వెళ్ళిపోయాడా? లేదు. గుడ్డివాడు వచ్చినా, కుంటివాడు వచ్చినా, దైవ శక్తులతో ఉన్నటువంటి వారు వచ్చినా, చాంద్ర రోగస్తులు వచ్చినా, రక్తస్రావం స్త్రీ వచ్చినా, అనేక మంది కుంటివారు మూగవారు వచ్చినా కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? క్రియల మూలముగా అనేక మందికి ప్రకటించినాడు. హల్లెలూయా. ఈరోజు మనమేం కావాలా? అటు చేత నింపబడాలా. హల్లెలూయా. అటువంటి కృప కనికరము చేత మనం అందరము కూడా వాడబడాలి అనేసి దేవుని యొక్క తలములలో మనం ఉండాలి అనేసి దేవుడు ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనందరినీ కూడా పిలుచుకుంటా ఉన్నాడు. చూడండి, అది యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 4వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ ఎదురుండి పారిపోవును. హల్లెలూయా. 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 మీకు తెలుసా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో చాలా దయ్యాలు ఉన్నాయి. మీరు అనుకుంటా ఉన్నారు వాళ్ళకి దయ్యం లేదు అనేసి. హల్లెలూయా. మీరు అనుకుంటా ఉన్నారు వాళ్ళకి దయ్యం లేదు అనేసి. నాకు తెలియదు, నేను నిజమే చెప్తా ఉన్నా. హల్లెలూయా. నిద్ర ఒక దయ్యమే. హల్లెలూయా. నిద్ర ఏదంట? ఒక దయ్యమే. చూడండి, యవ్వనస్తులు చిన్న పిల్ల ఏం చేయబడతా ఉంది? ముసిలోలో మాత్రమే పడుకొని ఉంది. ఎందుకు? దేవుని సన్నిధి అంటే భయంలే. అదే నువ్వు వేరే విగ్రహాల దగ్గర కానీ లేకపోతే సంథింగ్ ఎక్కడ పిల్లల దగ్గర వెళ్ళినప్పుడు కానీ అక్కడ పడుకొని ఇస్తారా? హల్లెలూయా. ఎక్కువ ఉంటారు కదా, తొక్కుకుంటా వెళ్ళిపోతే మనం చచ్చిపోతామో ఏమో. ఇక్కడ ఎవరు తొక్కరు కదా. నువ్వేం చేస్తావు? పడుకొని ఈ రోజు కాకపోతే రేపు మారుతారు, ఈ రోజు తెలుసుకోకపోతే రేపు తెలుసుకుంటారు. హల్లెలూయా. నీకు నిద్రము కళ చేస్తా ఉంటే అపవాదిని ఎదురించు. నాలో ఉన్నటువంటి నిద్రము కళ చేస్తున్న దురాత్మ నజరేయుడైన యేసునామములో వెళ్ళిపో. నువ్వేం చేయాలి? మొర్ర పెట్టాలా. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నిద్రము తీసేస్తాడు. హల్లెలూయా. మీకు అందరికీ తెలుసు, కవిత కావచ్చు, లేకపోతే ప్రసన్న కావచ్చు, అమ్మ కావచ్చు, లేకపోతే సురేష్ అన్న కావచ్చు, నాలుగవ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు కావచ్చు,
మనం వచ్చినటువంటి దస్తగిరన్న కావచ్చు, బాణం మళ్ళీ వేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ దస్తగిరన్న కావచ్చు, వీరందరూ కూడా ఈ నడమని ఏం చేస్తా ఉన్నారు? 1వ తేదీ నుంచి 4 గంటలప్పుడు లేచి, హల్లెలూయా, 4 లేచి 5 వరకు కూడా ఏం చేస్తా ఉన్నారు? ప్రార్థన చేస్తా ఉన్నారు. మీ కుటుంబాల నిమిత్తమే, హల్లెలూయా. మా కుటుంబాలు బాగుపడాలి ప్రభువా, మా బంధువులు బాగుపడాలి ప్రభువా, మా రక్త సంబంధికులు బాగుపడాలి ప్రభువా, మా ఊరి వారు బాగుపడాలి ప్రభువా అనేసి. మీరు ఎవరో నాకు తెలియదు, నిజమా కాదా? హల్లెలూయా. మీరు చూస్తా ఉన్నట్టయితే నన్ను 3 సంవత్సరాలు లేకపోతే 4 సంవత్సరాల నుంచి మీరు నన్ను చూస్తా ఉన్నారు, అంతేనా కాదా? అవునా కాదా? మీరు నాకు తెలియదు, మిమ్మల్ని గురించి నేను ప్రార్థించాల్సిన అవసరం ఏమైంది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ గురించి ప్రార్థించాల్సిన అవసరం నాకు లేదు. అయితే ఎందుకు ప్రార్థిస్తా ఉన్నాం? దేవుడు మాకు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. గొర్రెలకి మేపితే సరిపోదు, వారి గురించి ప్రార్థించు. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలకి మేత వేస్తే సరిపోదు, వారి క్షేమం ఉందా, వారికి బాగుగా ఉన్నారా, అది మంచి ఆరోగ్యంతో ఉందా అనేసి మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఈరోజు చూడండి, మనం ప్రార్థించకపోకుండా నిద్రపోతా, హల్లెలూయా, హల్లెలూయా. దయ్యాలతో ఉంటే, హల్లెలూయా, హల్లెలూయా. క్రియలతో ఉంటే, అబద్ధాలతో ఉంటే, మృతమైనటువంటి వారిలాగా ఉంటే ఏం లాభం? హల్లెలూయా. నేను వస్తానని చెప్పిన మీకు అందరికీ కూడా. ఎలాంటి వ్యక్తి అంట? 90 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, హల్లెలూయా, ఏం చేయబడతా ఉన్నాడంట? 90 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి చనిపోతాడన్నటువంటి వ్యక్తి ఆయాసముతో ఉన్నాడు, కసమోసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అటు వ్యక్తి నీ దగ్గర ఎవరైనా ఉన్నాడు అనుకో, నువ్వు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి కానీ లేకపోతే వాళ్ళ బంధువుల దగ్గరికి కానీ, వాడు చచ్చిపోతాడు ఇప్పుడు సాయంత్రం అనుకో అన్నారా లేదా? ఎంతమంది అన్నారు మీరు? హల్లెలూయా. హల్లెలూయా. ఆమె హాస్పిటల్ తీసుకుని వెళ్తా ఉన్నారు అంటే ఆమె బతకదు. హల్లెలూయా. ఇలాంటి మాటలే మనకు వచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంటి క్రియలతో మీరు ఉండకూడదు అనేసి దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు, దేవుడు సెలవిస్తా ఉన్నాడు. వాడు చచ్చిపోయే స్థితిలో ఉన్నాడా, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు. హల్లెలూయా. చనిపోయినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి అంటే కొంతమందికి భయం, వద్దమ్మా మేము. హల్లెలూయా. వాళ్ళు 18 వచ్చి మాకు దయ్యం అయిపడితే, హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆమె మీ ఊరిలోని పేరు వెళ్ళి ఆమె దగ్గరికి పోయి రోజు కూర్చుండేదంట, రోజు మాట్లాడేదంట. ఆమె ఏం చేస్తా ఉందంట? మిది మీద పడుకుంటే కానుస్తా ఉందంట, ఇంట్లో పడుకుంటే కానుస్తా ఉందంట. హల్లెలూయా. ఎవరైనా ఉలికి వచ్చి మాట్లాడే కానీ వచ్చింది అనేసి భయపడతా ఉందంట. హల్లెలూయా. ఏం చేస్తా ఉందంట? వచ్చిందనేసి భయపడతా ఉందంట దయ్యం. ఎందుకంట మళ్ళీ అంటాము, ఎందుకనేసి నేను ఆమె చనిపోయినప్పుడు ఆడికి వెళ్ళి చూడలే అమ్మ, అందుకు నాకు కనిపించదంట. హల్లెలూయా. ఆమె స్నానం చేయించింది కదా, అక్కడికి వెళ్ళేసి మా పాప బాత్రూమ్ కూర్చుందంట, అందుకు ఆమె నాకు కనిపిస్తా ఉందంట. హల్లెలూయా. ఏదంట? బాత్రూమ్ కూర్చుంటే దయ్యాలు కనిపిస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి మనం ఏం చేయాలా? ఆలోచన చేసుకోవాలి. భయపడతా ఉంది ఎందుకు? చనిపోయినటువంటి వ్యక్తిని చూడలేదానికి. ఈరోజు నేను ఎన్నో మృతదేహాలను ఎత్తుకొని పోతా ఉంటాను, మీకు అందరికీ తెలుసు. యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూసేటువంటి వారికి మీకు అందరికీ తెలుసు. మీకు కొంతమందికి చూపించినాను కూడా. చచ్చిపోయిన శవాల్ని ఎత్తుకొని లేచి మోసుకొని వెళ్ళేసి వాళ్ళని నేనే మళ్ళీ గుంతలేకి దిగుతా. యాడికి? గుంతలేకి కూడా నేను దిగుతా. దాంతో తెలుసా ఎన్ని శవాళ్ళు పూసి పెడతా ఉంటారో మా ముందరిని. చనిపోయిన వ్యక్తిని చూడలేము. మేమైతే చనిపోయిన వ్యక్తిని చూస్తాం, పోస్ట్ మార్టం బద్దలు మీరు అంటా ఉంటారు కదా, మన బద్దలు కొయ్యాలా అనేసి ఎవరైనా కోపం వచ్చినప్పుడు అట్లా ఏం చేస్తారంటే డాక్టర్ పోస్ట్ అంటారు. ఎందుకంటే ఈ నుంచి అంతా పోస్తా ఉంటారు. పేగులు ఇంతలా ఉంటాయి ఒక్కొక్క మనిషికి. హల్లెలూయా. మీరు పొట్లి చూసింటారు కదా, ఇది ఏంటి? పేగులు. అందుకు అవన్నీ ఇంతనే ఉంటాయి, మన ఇంత ఉంటాయి ఒక్కొక్కరు. హల్లెలూయా. మన హార్ట్, గుండె ఇంత ఉంటుంది. అది లివర్ మనం కాల్చుకొని తింటాం కదా, మేకలకి ఎనిమిది అయితే కదా, ఎనిమిది దినం తిండి మేకలకి పొట్టేలాగా అయితే కదా కాల్చుకొని తింటాం కదా, అంటే ఏం చేస్తాం? ఇంత ఉంటుంది మనకి, అదంతా లివర్ మాత్రం. హల్లెలూయా. లివర్ ఏమంటారు తెలుగులో? అదే ఏదో సంథింగ్ లంగ్స్, ఇంగ్లీష్ లో ఏదో అంటారు, అవి తెలుగులో దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వారిని ఏం చేస్తా ఉంటారు? పోస్తా ఉంటారు. మన చర్మం మీద అనుకుంటా ఉంటారు, పతలాగా ఉంది అనేసి. పొర మధ్య పోస్తే ఇంతలా ఉంది చర్మం.
హల్లెలూయా. మన లోపల ఉన్నాయి పుట్టిలో కోస్తా ఉంటే ఇంతలా ఉంది శరీరం. 7 పొరలు ఉంటాయంట మన శరీరానికి. హల్లెలూయా. ఇలా మనం ఏదైనా చేస్తా ఉంటే మనకి ఏం చేస్తా ఉంటుంది అంటే అరిగిపోతా ఉంటాయి చేతులు, అంటా ఉంటారు. ఏదైనా ఇంటికి పనిలోకి కానీ ఇలా వెళ్ళినప్పుడు మనుషులు ఏమంటా ఉంటారు, నా చేతులు అరిగిపోతా ఉంటాయి. హల్లెలూయా. అలా ఏం చేయబడతా ఉంటాయి, మన చేతులు కూడా అరిగిపోతా ఉంటాయి. 7 పొరలు ఉంటాయి. కొంతమంది నాకు ఎక్కువ నొప్పులుగా ఉన్నాయి, నాకు ఏదో మంటలుగా ఉన్నాయి అన్నటువంటి వారు ఏం చేయబడతా ఉంటారంటే వాళ్ళ శరీరం ఏం చేయబడుతూ ఉంటారు, అరిగిపోతా ఉంటారు. హల్లెలూయా. అందుకే కొంతమంది చెప్తారు ఏమనేసి అంటే రోజు కూడా స్నానం చేయకూడదంట. హల్లెలూయా. రోజు కూడా నువ్వేం చేయకూడదంట, స్నానం చేయకూడదు. రోజు స్నానం చేసావు అనుకోండి ఒళ్ళు ఏమైందంటే అరిగిపోతుంది. హల్లెలూయా. నీ కాడ ఏమైనా వాసన అని స్నానం మటుకు ఎక్కువ రోజులు చేయకూడదంట. మళ్ళీ నేను చెప్పాను అనేసి మీ వాళ్ళకి కూడా చెప్పండి, రోజు స్నానం చేసే సబ్బులు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి, చెయ్యకంటారా అనేసి చెప్పండి. హల్లెలూయా. చూడండి ఇక్కడ అంటా ఉన్నటువంటి మాట ఏది, కాబట్టి దేవుడికి లోబడి ఉంటుంది. అపవాదిని మనం ఏం చేయాలంట, ఎదిరించాలి. మన నిద్రని ఏం చేయాలా, ఎదిరించాలి. మన కుటుంబంలో సమస్యల్ని మనం ఏం చేయాలా, ఎదిరించాలి. మళ్ళీ శ్రీరాముడు చెప్పినాడు అనేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పంటలు ఎదిరించాలి. హల్లెలూయా. ఏదైనా పని చెప్పినాడు అనుకోండి, నేను చెయ్యాలి, నాకు శ్రీరాముడు చెప్పినాడు, నేను ఎదిరించమన్నాడు అన్నాడు అనుకోండి, రేపు పొద్దున మీ భర్తలు ఏం చేస్తారు, నా దగ్గరికి వస్తారు. మందిరంలో కూర్చొని ఆరాధించడానికి కాదు సుమా, కొట్టడానికి వస్తారు. హల్లెలూయా. ఏం చేయాలా, మనల్ని భర్తల్ని ప్రేమించాలి. స్త్రీలారా భర్తలకి ఏం చేయాలంటే లోబడి ఉండాలంట. భర్తలు ఏం చేయాలంట, భార్యని ప్రేమించాలి. హల్లెలూయా. అట్రీతిగా మనం ఏం చేయాలి అంటే అపవాదం నుంచి మనం ఏం చేయాలా, దూరం కాగుతా ఉండాలి. దేవుణ్ణి ఏం చేయాలి, స్తుతిస్తా ఉండాలి. హల్లెలూయా. 10వ వచనం చూడండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. హల్లెలూయా. ఏం చెప్తా ఉన్నాడు దేవుడు, ప్రభు దృష్టికి. హల్లెలూయా. ప్రభు దృష్టికి ఏదైతే యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారో ఆయన దృష్టికి మనం ఏం చేయాలి అంటే తగ్గించుకోవాలి. హల్లెలూయా. మనం తగ్గించబడితే ఆయన ఏం చేస్తాడు అంటే హెచ్చిస్తాడు. హల్లెలూయా. మీకు ఫస్ట్ లోనే చెప్పినాను నేను, వస్తారని పాటలు పాడుతా ఉన్నప్పుడే దావీదు ఏం చేశాడంట, గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి. అయితే తండ్రి అన్నా లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళన్నా, బంధువులు అన్నా, అన్నదమ్ములు అన్నా ఏమీ అనకపోకుండా సరేలే నేను గొర్రెలు కాసుకునే వాడినే కానీ జ్ఞానం లేకపోలేదు అనేసి ఏం చేసినాడు, తగ్గించుకొని దేవుడిని ఆరాధిస్తా ఉండేటువంటి వాడు, దేవుడిని స్తుతిస్తా ఉండేటువంటి వాడు వారందరి ముందరనే దేవుడు ఏం చేసినాడంట, రాజుగా మార్చి ఉన్నాడు. హల్లెలూయా. సహోదరుడా, ఇప్పుడు కూడా నీవు అనుకుంటా ఉన్నావు, నా దగ్గర అన్ని ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, నా దగ్గర బంగారు ఉంది, లేకపోతే నా దగ్గర మేడి విద్యలు ఉన్నాయి అనేసి నువ్వు అనుకుంటా ఉన్నావేమో. అయితే ఏది కూడా నీ వెంట రాదు. కానీ నువ్వు ఎప్పుడైతే తగ్గించబడతావో, నువ్వు ఎప్పుడైతే అనేక మందికి సహాయం చేయడం మొదలు పెడతావో, నువ్వు ఎప్పుడైతే అనేక మందిని చేత తీరుస్తావో, అప్పుడు దేవుడిని ఏం చేస్తారంట, హెచ్చించేటువంటి వాడైతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు హెచ్చించడం మొదలు పెట్టినాడు అనుకోండి, ఎవరు ఆపలేదు. హల్లెలూయా. కొంతమంది అంటా ఉంటారు, ఏదైనా బాగా పనులు చేసుకొని బాగుపడతా ఉంటే ఏమంటారు, బాగా పనులు చేసుకుంటా ఉంటే ఏమంటారు, అప్పుడు పైకి వెళ్తా ఉన్నాడు, మనం ఏం చేయాలి, పైకి పోనీ. ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి చాలా మంది. హల్లెలూయా. ఒక చిన్నది స్టోరీ చెప్పేసి నేను ముగించేస్తాను. ఒక చిన్న స్టోరీ చెప్పేసి నేను ముగించేస్తాను. అందరూ కూడా నా దగ్గర చూడండి. ఏది అంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడు అంటే బాక్స్ ఉంటాయి కదా, టంకు పెట్టెల మాదిరి, ఆ టంకు పెట్టెల్ని ఒక 4-5 టంకు పెట్టెలు తీసుకున్నాడు. టంకు పెట్టెలు తీసుకొని ఫ్రాన్స్ కప్పలు చూసారు, కప్పల్ని అందరు చూసారు కదా, కప్పలు చూసింటారు, పట్టుకొని బయట కూడా వేసింటారులేండి. ఆ కప్పల్ని ఏం చేశాడంటే ఫ్రాన్స్ కప్పల్ని, అమెరికా దేశపు కప్పల్ని, సౌదీ కప్పల్ని, కువైట్ కప్పల్ని, ఇలా కప్పల్ని తీసుకొని ఏం చేసినాడు అంటే 4 బాక్సుల్లో వేసినాడు. హల్లెలూయా. ఒక్కొక్క దేశానికి సంబంధించి ఒక్కొక్క బాక్స్ లో వేసినాడు. వేసేసి ఫ్రాన్స్ దానికి మూత మూసేసినాడు, ఇటలీ దానికి మూత మూసేసినాడు, సౌదీ దానికి మూత మూసేసినాడు, కువైట్ దానికి మూత మూసేసినాడు. హల్లెలూయా. ఎందుకు మూసేసినాడు మూత, ఎగిరి బయటికి పోతాయేమో అని. కానీ ఇండియాలో ఉండే కప్పలు కూడా తీసుకున్నాడు ఆ వ్యక్తి. హల్లెలూయా. ఇండియాలో ఉండే కప్పలు కూడా తీసుకుని దాంట్లో వేసినాడు. అయితే మూత మూయలేదంట అనేసి ఒక వ్యక్తి వచ్చేసి అడుగుతా ఉన్నాడు. అక్కడ అధికారి ఉంటాడు కదా, అధికారి వచ్చేసి అడుగుతా ఉన్నాడు, ఏరా బాబు నువ్వు
ఫ్రాన్స్ దానికి మూత వేసినావు, ఇటలీ దానికి మూత వేసినావు కప్పల్ని లోపల పెట్టి, సౌదీ దానికి వేసినావు, కువైట్ దానికి వేసినావు లోపల పెట్టేసి, ఇండియా దానికి ఒక్కదానికి నువ్వు ఎందుకు వేయడం లేదు అంటా ఉంటా. ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడంట ఆ అధికారితో, అవి అన్ని కూడా తప్పించుకొని పోతాయి. ఏవి? ఫ్రాన్స్ పైన ఎగిరిపోతాయి, ఇటలీ పైన ఎగిరిపోతాయి, సౌదీ పైన ఎగిరిపోతాయి, కువైట్ పైన ఎగిరిపోతాయి. కానీ ఇండియా పైకి ఎగురితే చాలు కింద ఉన్నటువంటి ఎగ్గుతాయి. హల్లెలూయా. ఏమంటా ఉన్నాడంట? ఇండియాని పైకి ఎగురితే చాలు, పైకి పాకితే చాలు, తోక పట్టుకొని ఏం చేస్తాయి? ఎగ్గుతాయి. తోక ఉంటుందో ఉండదు కప్పకి, కాలు పట్టుకొని ఏం చేస్తాయి? ఎగ్గుతాయి. ఈరోజు మీ పరిస్థితి అంతే, నీ స్థితి అంతే. మన ఇండియాలో ఉన్నటువంటి సైకాలజీ అంతా. హల్లెలూయా. ఒక అధికారి ఎవరైనా పైకి వెళ్తా ఉంటే వాడు పోకూడదు, ఇంటికి రావాలి. హల్లెలూయా. మీరు చూస్తూ ఉంటారు, మీ ఊళ్ళో సర్పంచులు కానీ ఇలా ఉన్నట్లయితే కదా, ఇద్దరు ముగ్గురు ఏమైనా కానీ పోటీ చేస్తా ఉంటే ఏం చేస్తారు? ఈ సర్పంచ్ ఆ సర్పంచ్ ఇద్దరు మాట్లాడుకొని, నీకు ఒక సర్పంచ్ లేచి ఉంటాడు కదా, ఆ సర్పంచ్ దగ్గరికి వెళ్ళేసి నీకు ఒక 30,000 ఇస్తా, నువ్వు నామినేషన్ ని క్యాన్సిల్ చేసుకో. ఇలాంటివి మనం ఏం చేస్తా ఉంటాం? వింటా ఉంటాం. చాని చోట్ల కూడా ఏం చేస్తా ఉంటాం? పైకి వెళ్తా ఉంటే పోటీ వాళ్ళు కిందికి ఎక్కుతారు మన వాళ్ళందరూ కూడా. నిజమేనా కాదు? మీకే తెలుసు. హల్లెలూయా. మీ బంధువులలో కానీ, మీ రక్త సంబంధులలో కానీ, మేము ఇంట్లో కొంచెం ఏదైనా ఆశీర్వదింపబడి, లేకపోతే మేము ఒక కార్ తెచ్చుకున్నాం, మీ ఆటో తెచ్చుకున్నాం అనుకుంటే ఏం చేస్తారు? తెచ్చుకున్నాడంట, తెచ్చుకున్నాడంట అనేసి మళ్ళీ మనకి ఏం చెప్తారు? నువ్వు చెయ్యాలి పని, ఎందుకు చేయాలి, ఏం అవసరం ఉంది? హల్లెలూయా. ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా, నువ్వు ఎంతమంది చేయాలా అనేసి ఇలాంటి మాటలు చెప్పేసి మనిషిని ఏం చేస్తా ఉంటాడు? కృంగతీస్తా ఉంటాడు. మనిషి చేయకపోకుండా పక్కకు తీసుకుని వెళ్తా ఉంటాడు. అలాంటి స్థితిలో మీరు ఉండకూడదు అనేసి దేవుడు మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉంటే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాను అనేసి దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ప్రియ సహోదరి సహోదరుడు, ఇన్ని రోజులు కూడా నువ్వు అడిగి 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 అలసిపోయి ఉంటా ఉన్నావు, ఆశించుని దొరకకోకుండా ఉంటూ ఉన్నదేమో. అయితే దినం దేవుడు సెలవిస్తా ఉంటాడు, ఇన్ని రోజులు కూడా నువ్వు ఆయనను అడగకోకుండా ఆశించినావేమో. అయితే ఈ దినం మొదలుకొని నువ్వు దేవుడి మీద ఆధారపడి ఆశించి అడుగు, దేవుడు నిన్ను సమకూరుస్తాను అనేసి దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. అద్భుతమైనటువంటి కృపా కార్యక్రమం ప్రతి బిడ్డకి అనుగ్రహించబడును గాక. దేవుడి వాక్యం దీవించును గాక. హల్లెలూయా. అందరికీ వందనాలు.